హాయ్ గాయ్స్! ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు డాక్టర్ చియాన్ అండ్ లాస్ట్ టైల్స్‌మ్యాన్. ఈ మూవీ ఒక కొరియన్ మూవీ. ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయింది. బేసిక్‌గా ఈ మూవీలో ఉన్న హీరో డాక్టర్ చియాన్ ఒక ఫేక్ ఎగ్జోరిస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ వన్ డే తన దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి కేస్ డాక్టర్ చియాన్ పాస్ట్‌కి రిలేషన్‌గా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి కేస్ ఏంటిది? ఏమయ్యింది? అనేది ఈ మూవీ. మూవీ ఓపెన్ చేయంగానే మన మూవీ పేరులో ఉన్న టైల్స్‌మ్యాన్ మీనింగ్ చెప్తారు. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది. టైల్స్‌మ్యాన్ అనేది కొరియన్ సైడ్ వాళ్ళు బాగా నమ్మే ఒక పేపర్. ఆ పేపర్ మీద ఉన్న బొమ్మలు మంత్రాలు వాళ్ళని బ్యాడ్ స్పిరిట్స్ నుంచి కాపాడుతాయని అనుకుంటారు. కట్ చేస్తే ఒక ఓల్డ్ పర్సన్ లైట్ హెల్ప్తో ఒక గుహలోకి వెళ్తూ ఉంటాడు. ఆ గుహలో ఒక చోట ఒక పర్సన్ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఇటు పక్క ఆ ఓల్డ్ పర్సన్కి ఆ గుహలో తన మనవడు డాంగ్వు ఒక వాల్కి కట్టేసి కనిపిస్తాడు. తన మనవడికి హెల్ప్ చేయాలని ఆ తాడ్లని కట్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఒక లైట్ తన మనవడి లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఆ ఓల్డ్ పర్సన్ చేతికి ఉండే ఒక బెల్ బాగా మోగుతూ ఉంటుంది. కట్ చేస్తే మన మూవీ హీరో డాక్టర్ చియాన్ని చూపిస్తారు. డాక్టర్ చియాన్ తన అసిస్టెంట్స్తో ఒక కేస్ని సాల్వ్ చేయడానికి ఒక ఫ్యామిలీ దగ్గరికి వస్తారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చియాన్కి కాల్ చేస్తారు. వాళ్ళ కూతురు ఈ మధ్య చాలా రూడ్గా ప్రవర్తిస్తుందని, అలా ప్రవర్తించడం కూడా ఒక ఆత్మ వల్లే అని డాక్టర్ చియాన్కి కాల్ చేస్తారు. డాక్టర్ చియాన్ చేతికి ఆ ఓల్డ్ పర్సన్ చేతికి ఉన్న సేమ్ బెల్ డాక్టర్ చియాన్కి కూడా ఉంటుంది. డాక్టర్ చియాన్ ఆ బెల్ని అలా ఇంటి వైపు చూపిస్తూ సౌండ్ కోసం వింటూ ఉంటాడు. కానీ డాక్టర్ చియాన్కి ఎటువంటి సౌండ్ వినిపించదు. డాక్టర్ చియాన్ ఈ ఇంట్లో ఎటువంటి ఆత్మలు లేవు అని తన అసిస్టెంట్ని అన్నీ రెడీ చేయమంటాడు. చియాన్ ఆ ఇంటిని మొత్తం పరిశీలిస్తూ ఆ ఇంటి ముందు ఉన్న ఒక రాయిని చూసి ఆ రాయి వల్లే మీ ఫ్యామిలీకి ఇదంతా జరుగుతుందని చెప్తారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ భయపడి పూజ చేయమంటారు. కానీ వాళ్ళ కూతురు ఇవేవి నమ్మను అని వీళ్ళని ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ ఉంటుంది. చియాన్ పూజ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. చియాన్ అసిస్టెంట్ కార్లో ఉన్న సౌండ్ సిస్టమ్స్ హెల్ప్స్తో సౌండ్స్ తెప్పిస్తూ ఈ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళిద్దరు నిజంగానే పూజ చేస్తున్నట్టు నటిస్తారు. ఇటు పక్క నో పార్కింగ్లో కార్ పెట్టేసరికి పోలీసులు డాక్టర్ చియాన్ కార్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇటు పక్క వైఫై వర్క్ అవ్వక సడన్గా ఆ రాయి వెనకాల బాంబ్ పెట్టడం వల్ల బ్లాస్ట్ అయ్యి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. డాక్టర్ చియాన్ కవర్ చేయలేక ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నమ్మిస్తాడు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కూతురుతో మీ కూతుర్ని కొన్ని వీక్స్ స్కూల్కి పంపించకుండా తనకి ఇష్టమైంది చేయించండి అనగానే వాళ్ళ కూతురు రూడ్గా మాట్లాడకుండా రూడ్గా ఉన్నందుకు సారీ చెప్తుంది. డాక్టర్ చియాన్ వాళ్ళు నిజంగానే వాళ్ళ కూతురు బాడీలో నుంచి ఆత్మని పంపించేశారనుకొని హ్యాపీగా డాక్టర్ చియాన్కి మనీ ఇచ్చేస్తారు. డాక్టర్ చియాన్ అసిస్టెంట్ కాంగ్ మనీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆఫీస్కి తిరిగి వస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఒక బొమ్మని తెచ్చి ఒక పర్సన్కి అమ్మేస్తాడు. ఆ పర్సన్ దానికి తగ్గ మనీ ఇస్తాడు. అయితే ఆ షాప్లో ఉన్న పర్సన్ కూడా డాక్టర్ చియాన్కి తెలిసిన పర్సన్ అని మనకి తెలుస్తుంది. ఆ పర్సన్ వీళ్ళని అరుస్తూ ఉంటాడు. మీరు మనుషుల్ని మోసం చేసి ఇలా మనీ సంపాదిస్తున్నారని అంటూ ఉంటాడు. డాక్టర్ చియాన్ మేము కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు. మేమైనా వాళ్ళ దగ్గర తక్కువ మనీ తీసుకొని చేశాము. మిగతా వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకొని రోడ్డు మీద నించోబెట్టేస్తారు అని చెప్తాడు. ఆ షాప్లో ఉన్న పర్సన్ అసలు నువ్వు విజర్ హౌస్లో ఫస్ట్ బార్న్ కదా, అయినా నీకు ఇవన్నీ ఇష్టం లేదు కదా, ఎందుకు ఇలా చేయాలి అని అంటాడు. డాక్టర్ చియాన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ కాంగ్ వాళ్ళు రికార్డ్ చేసిన ఫుటేజ్ని ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఇటు పక్క చియాన్ ఏదో సెర్చ్ చేస్తున్నట్టు ఉంటాడు. తను వెతికిన ప్లేసెస్ అన్నిటినీ చూస్తూ ఉంటాడు. అసలు డాక్టర్ చియాన్ వెతికేది ఏంటిదో అని మనకి తెలియదు. ఇటు పక్క కాంగ్ ఫోన్ కాల్లో మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. కాంగ్ సడన్గా ఆ అమ్మాయిని చూసి భయపడతాడు. ఆ అమ్మాయి హెల్ప్ కోసం వచ్చిందని తెలుసుకొని డాక్టర్ చియాన్తో మాట్లాడడానికి వెళ్తాడు. కానీ చియాన్ ఈ ఇయర్ బుకింగ్స్ అయిపోయాయని చెప్తాడు. కాంగ్ మాత్రం అమ్మాయి చేతికి డైమండ్ రింగ్ చూసి డాక్టర్ చియాన్ని అడుగుతాడు. డాక్టర్ చియాన్ ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి అలా ఏం కాదు, తన దగ్గర అది తప్ప ఏమీ లేనట్టే కనిపిస్తుందని చెప్తాడు. అలా మాట్లాడుతూ ఉంటుంటే సడన్గా అమ్మాయి వచ్చి తన దగ్గర ఉన్న బ్యాగ్ని ఓపెన్ చేసి మనీ మొత్తం వాళ్ళ ముందు పడేస్తుంది. అది చూసిన డాక్టర్ చియాన్ ఎక్కడికి రావాలని సడన్గా డెసిషన్ మార్చుకుంటాడు. ఆ అమ్మాయి గోయి చియాన్ డిస్టిక్కి రావాలని చెప్తుంది. డాక్టర్ చియాన్ కూడా ఆ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ఆ ప్లేస్కి బయలుదేరతారు. డాక్టర్ చియాన్ కంగ్ దగ్గరకు వచ్చిన అమ్మాయి పేరు యూ క్యూంగ్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. దారిలో తనకి ఒక లేడీ కనిపించి
కార్ని సైడ్కి డ్రైవ్ చేస్తుంది. కానీ వెనక కార్లో ఉన్న డాక్టర్ చియాన్కి కంగ్కి మాత్రం అక్కడ ఎవరు కనిపించరు. ముగ్గురు ఒక టన్నెల్ దాటి ఒక విలేజ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఎక్కడ చూసినా మంచుతో కప్పేసి ఉంటుంది. డాక్టర్ చియాన్కి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. డాక్టర్ చియాన్ వాళ్ళకి ఎక్కడ చూసినా చనిపోయిన వాళ్ళకి ఫ్యూనరల్ చేస్తూనే కనిపిస్తారు. యో క్యోంగ్ డాక్టర్ చియాన్ వాళ్ళని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ చియాన్ ఆ ఇంటి మొత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే యూక్యూంగ్ తన సిస్టర్ని ఒక కబోర్డ్లో బంధించిందని చెప్తుంది. డాక్టర్ చియాన్ ఏమీ కాదు, అసలు తనకి ఏమైందని అడుగుతాడు. ఆ కబోర్డ్ లాక్ని తీయని కూడా అడుగుతారు. యూక్యూంగ్ ఆ కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది. ఆ కబోర్డ్లో యూకింగ్ సిస్టర్ చైర్కి కట్టేసినట్టు కనిపిస్తుంది. అది చూసిన డాక్టర్ చియాన్ మళ్ళీ తన బెల్ని యూజ్ చేస్తాడు. ఆ బెల్ మళ్ళీ మోగదు. అంటే ఈ ఇంట్లో కూడా ఏం లేదని నవ్వుతాడు. కంగ్ భయంతో వెళ్ళిపోదామని అంటాడు. కానీ డాక్టర్ చియాన్ ఎలా వెళ్తాం, చూసావుగా ఆ చిన్న పిల్లని తన సిస్టర్ ఎలా కట్టేసి పడేసిందో, తనని మనం సేవ్ చేయాలి. వాళ్ళ అక్క అలా కట్టేసి ఉంటే ఆ అమ్మాయిని వదిలేసి ఎలా వెళ్తామని అంటాడు. ఇద్దరు ఆ ఇంట్లో పూజ చేయడానికి అన్నిటినీ సిద్ధంగా ఉంచుతారు. కంగ్ డ్రమ్ని మోగిస్తూ ఉంటాడు. డాక్టర్ చియాన్ యోంకింగ్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ఏమీ కాదు, నేను ఒక డాక్టర్ని, దెయ్యాలు వదిలించే వాడిని కాదులే, భయపడకు. చూడు ఈ బెల్ ఉంది కదా, ఇది ఏమైనా స్పిరిట్స్ ఉంటే మోగిద్ది చూడు, కానీ నేను ఈ లోపలికి వచ్చినప్పుడు మోగలేదు. అమ్మాయి ముందు పెట్టి చూస్తే ఆ బెల్ మోగటం స్టార్ట్ అవుతుంది. సడన్ గా యూకింగ్ సిస్టర్ ఎవరు నువ్వు అని వాయిస్ మారుస్తూ అరుస్తుంది. ఆ రూమ్ లో ఉన్న అన్ని వస్తువులు కదులుతూ ఉంటాయి. డాక్టర్ చియాన్ చేతిలో ఉన్న బెల్ పగిలిపోతుంది. యూక్యూంగ్కి తన సిస్టర్ ఫేస్లో ఒక భయంకరమైన ఆత్మ కనిపిస్తుంది. యూక్యూంగ్ సిస్టర్ డాక్టర్ చియాన్ మీద అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్న చైర్ని తీసుకొని చియాన్ని కొట్టి కింద పడేస్తుంది. క్యూంగ్కి తన సిస్టర్ బాడీలో ఉన్న ఒక ఆత్మ బయటికి వస్తున్నట్టు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ క్యూంగ్ వెనకాలే ఉంటుంది. క్యూంగ్ డాక్టర్ చియాన్కి ఈ స్పిరిట్ ఇక్కడే ఉన్నాడు అని చెప్తుంది. ఆ స్పిరిట్కి అసలు ఈ అమ్మాయికి ఎలా కనిపిస్తుందని డౌట్ వస్తుంది. చియాన్ స్పీడ్గా వచ్చి తన దగ్గర ఉన్న పవర్ ఓల్డ్ నైఫ్ని తీసుకొని ఆ స్పిరిట్ మీద అటాక్ చేస్తాడు. ఆ స్పిరిట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటుపక్క ఆ స్పిరిట్ని చూపిస్తారు. ఆ స్పిరిట్కి చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ స్పిరిట్ తన బాడీలోనే ఉండి ఇదంతా చేస్తుంది. ఆ ఈవిల్ మనుషుల ఫింగర్స్ని కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి దానికి పూజ చేసి మంత్రాలు చదువుతూ ఆ బాక్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ బాక్స్ ద్వారా తన స్పిరిట్ ఆ పర్సన్ బాడీలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి తనని చూడటం షాక్గా అనిపించి తన ఐస్ కావాలి నాకు అని అప్పటి నుంచి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ మార్నింగ్ డాక్టర్ చియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ ఈవిల్కి హెల్ప్ చేసే ఒక పర్సన్ చూసి ఆ ఈవిల్ స్పిరిట్కి ఇప్పుడు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నారు, ఆ పర్సన్స్ వెళ్ళిపోయారని చెప్తాడు. కంగ్ వాళ్ళ అంకుల్ దగ్గరికి వచ్చి చియాన్ చాలా విచిత్రంగా ప్రవర్తించాడు, ఎప్పుడు లేదు అని అంటాడు. ఆ అంకుల్ అసలు చియాన్ ఎప్పుడు అలానే ఉంటాడు కదా, తేడా ఏముంది అని అంటాడు. కంగ్ ఇలా అంటాడు, కాదు నాకు ఇలా చెప్పాడు, అంకుల్ దగ్గరికి వెళ్ళి బెల్ మోగిందని చెప్పు అని అన్నాడు. అది వినంగానే అంకుల్ టెన్షన్గా చియాన్కి కాల్ చేసి అరుస్తాడు. అసలు నువ్వు అక్కడి నుంచి రా, నీకు ప్రమాదం అని చెప్తాడు. కానీ చియాన్ గోల్డెన్ లేక్ హోటల్ దగ్గరికి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అంకుల్ టెన్షన్గా తన దగ్గర ఉన్న డ్రమ్ని తీసుకొని స్టార్ట్ అవుతాడు. కంగ్ మాత్రం నవ్వుతూ మీరు ఏంది ఎవరినో చంపేటట్టు వెళ్తున్నావని అంటూ ఉంటాడు. అంకుల్కి కోపం వచ్చి నోరు మూసుకొని అంటాడు. ఇప్పుడే మనకి డాక్టర్ చియాన్ పాష్ గురించి తెలుస్తుంది. అంకుల్ ఇలా చెప్తూ ఉంటాడు. ఎన్ని ఇయర్స్గా నువ్వు చియాన్తో వర్క్ చేస్తున్నావని కంగ్ని అడుగుతాడు. నేను 3 years అని కంగ్ చెప్తాడు. అంకుల్ అయితే నీకు చియాన్ విజర్డ్ హౌస్ ఫ్యామిలీకి చెందినవాడు అని తెలిసి ఉంటుంది కదా అని అంటాడు. కంగ్ అసలు నేను విజర్డ్ హౌస్ ఇది అది చాలాసార్లు విన్నాను, అసలు దాని మీనింగ్ ఏంది అని అడుగుతాడు. అంకుల్ చెప్తాం స్టార్ట్ చేస్తాడు. మీరు వెళ్ళిన విలేజ్కి స్టార్టింగ్లో ఒక ట్రీ ఉంది కదా, అది చూసారా అని అడుగుతాడు. సియాంగ్ హవాంగ్ టెంపుల్, ఆ ట్రీ దగ్గరే ఆ విలేజ్ యొక్క గాడ్స్కి పూజలు చేస్తూ ఉంటారు. ఎవరైతే దానికి రక్షణగా ఉంటారో వాళ్ళనే లార్డ్ విజర్డ్స్ అని అంటారు. చియాన్ వాళ్ళ తాతయ్య కూడా ఒక లార్డ్ విజర్డ్, నీకు తెలిసి ఉండదు. చియాన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. చియాన్కి వాళ్ళ తాతయ్య ఎబిలిటీస్ అన్నీ వచ్చాయి. తను ఒక రియల్ టైల్స్మాన్ని పర్ఫెక్ట్గా చేయగలడు. ఆ టైల్స్మాన్ ఒక గోస్ట్ అండ్ స్పిరిట్స్ క్యాప్చర్ చేయగలదు. కానీ తనకి ఇంట్రెస్ట్ లేక తన యంగ్ బ్రదర్కి లార్డ్ విజర్డ్గా చేశారు. ఒకరోజు తన తమ్ముడు మిస్ అయ్యాడు. అసలు అప్పటి నుంచి వాళ్ళ తాతయ్య తినకుండా నిద్రపోకుండా తన మనవడి కోసం వెతుకుతూనే ఉన్నాడు. సడన్గా ఒక వాయిస్ వినిపించింది. మీ మనవడు ప్రాణాలతో కావాలంటే నువ్వు ఈ బ్యారియర్ని పగలకొట్టాలనేసరికి చియాన్ వాళ్ళ తాతయ్య తన పవర్ఫుల్ నైఫ్ని యూజ్ చేసి ట్రై చేస్తాడు. కానీ ఆ ఈవిల్ స్పిరిట్ పవర్తో అందరూ పడిపోతారు. కేవలం నేను చియాన్ తాతయ్య మాత్రమే
మళ్ళీ ట్రై చేశాము. చియాన్ తాతయ్య చనిపోయాడు చియాన్ వల్ల. అది విని కంగ్ షాక్ అవుతాడు. అంకుల్ ఇలా అంటాడు. అసలు ఈ ఈవిల్ టార్గెట్ చియాన్ తాతయ్య. చియాన్ బ్రదర్ కేవలం ఒక ఎర. అప్పటి నుంచి నేను చియాన్ని పెంచుతున్నాను. తను నార్మలే అనుకున్నా, కానీ కాదు. తను ఎప్పుడూ ఘోష్ ని ట్రాక్ చేస్తూనే ఉంటాడు. తనకి వాళ్ళ తాతయ్యని తమ్ముణ్ణి ఎవరు చంపారో తెలుసుకోవడానికి చివరికి తనను తానే ఒక విజట్ గా చేంజ్ అయ్యాడు అని చెప్తాడు. ఇటుపక్క ఈ ఈవిల్ లేట్ చేయకుండా అమ్మాయికి తెలిసిన ఒక పర్సన్ బాడీలోకి వెళ్ళి క్యూంగ్ మీద అటాక్ చేస్తాడు. కరెక్ట్ టైంకి చియాన్ అక్కడికి వచ్చి యూకింగ్ కి హెల్ప్ చేస్తాడు. క్యూంగ్ సిస్టర్ ఒక విండోలో నుంచి దూకి అక్కడి నుంచి పారిపోతుంది. చియాన్, క్యూంగ్ తన వెనకాలే పరిగెడుతూ ఉంటారు. చియాన్ తన దగ్గర ఉన్న పవర్ఫుల్ కత్తిని, అది కూడా సగమే ఉంటుంది, దానిని తీసుకొని వస్తూ ఉంటాడు. క్యూంగ్ సిస్టర్ని కొంతమంది వ్యాన్లో తీసుకొని వెళ్ళిపోతారు. చియాంగ్ క్యూంగ్ని ఆపేసి తనని మనం సేవ్ చేద్దాం, ఆ కార్ని ఫాలో చేద్దామని అంటాడు. ఇటుపక్క ఆ ఈవిల్ స్పిరిట్ తన దగ్గర ఉన్న మనుషుల ఫింగర్స్ బాక్స్ని యూజ్ చేసి చియాన్, క్యూంగ్ని ఆ కార్ వెంబట పడకుండా ఆ ప్రతి పర్సన్ లోపలికి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. చియాన్, క్యూంగ్ తప్పించుకుంటూ ఉంటారు. కానీ చియాన్ తన దగ్గర ఉన్న నైఫ్తో వాళ్ళ బాడీలో నుంచి ఆ ఈవిల్ స్పిరిట్ని పంపించేస్తూ ఉంటాడు. ఆ ఈవిల్ మళ్ళీ ఇంకో బాడీని యూజ్ చేసుకొని వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అయినా అన్నిటినీ చియాన్ ఫేస్ చేసి ఆ బాడీస్లో నుంచి ఆ ఈవిల్ని పంపించేస్తూ ఉంటాడు. ఇటు పక్క ఈవిల్ దగ్గర బాక్సులన్నీ అయిపోతాయి. ఆ ఈవిల్కి కోపం వచ్చి నువ్వు అసలు ఇంకా ఉంచలేదా అని తన దగ్గర పనిచేసే ఒక లేడీని చంపేయాలని చూస్తాడు. తను పారిపోతుంటే తన బాడీలోనే దూరిపోయి తనకు తానే కత్తితో తన ఫింగర్స్ని కట్ చేసుకునేలాగా చేస్తాడు. ఆ కార్లో వచ్చిన వాళ్ళు కూడా క్యూంగ్ సిస్టర్ని తీసుకుని వస్తారు. చియాన్, క్యూంగ్ అంకుల్ దగ్గరికి వస్తారు. కంగ్ క్యూంగ్ని లోపలికి తీసుకొని వెళ్తాడు. అంకుల్ హవాంగ్ చియాన్తో నీతో మాట్లాడాలని తీసుకొని వెళ్తాడు. హవాంగ్ అంకుల్ కోపంగా అసలు ఎలా చేయాలనుకుంటున్నావు? ఓల్డ్ లార్డ్ విజర్డ్ వల్లే కాలేదు వాడిని ఎదిరించడం. నీ రివెంజ్ కోసం నీ లైఫ్ రిస్క్ లో పెడతావా? పొరపాటున నువ్వు చనిపోతే ఎలా అని అరుస్తూ ఉంటాడు. చియాన్, నేను ఏం రివెంజ్ తీసుకోవట్లా, జస్ట్ నా క్లయింట్ ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేస్తున్నాను అని చెప్తాడు. అయినా మీరే అనేవాళ్ళు కదా నేను ఓల్డెస్ట్ బ్రదర్ అని విజట్ ఫ్యామిలీలో. నేను చెయ్యగలనో చనిపోతానో తెలీదు. నాకు లార్డ్ విజట్కి ఉన్నంత పవర్ లేదు, కానీ కత్తిని ఎలా వాడాలో ఆ స్కిల్స్ మాత్రం ఉన్నాయని అంటాడు. డాక్టర్ చియాన్కి ఆ బాస్టర్డ్ ఏదో రాసిన పేపర్ కనిపిస్తుంది, కానీ ఎలా చదవాలో తెలియదు. నేను వాడిని పట్టుకోవడానికి ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను. ఇంత దూరం వచ్చాను, మళ్ళీ తిరిగి వెళ్ళలేను. ఎలాగోలా ఇది సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ అయ్యిద్దో తెలుసా అని అడుగుతాడు. అప్పుడే ఒక పర్సన్ ఉన్నాడు, ఫెయిరీతో మాట్లాడగలడు. ఆ ఫెయిరీ సోల్ మనకి హెల్ప్ చేసిద్దని ఆ పర్సన్ దగ్గరికి అంకుల్ హవాంగ్ వీళ్ళు ముగ్గురిని తీసుకొని వెళ్తారు. నలుగురు ఆ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఆ పర్సన్కి మనీ ఇచ్చి తన సిస్టర్ గురించి కనుక్కోమని చెప్తాడు. ఇటు పక్క ఆ ఈవిల్ స్పిరిట్ క్యూంగ్ సిస్టర్ మీద ఏదో పూజలు చేస్తూ ఉంటాడు. ఇటు పక్క ఆ పర్సన్ కూడా ఫెయిరీని పిలవటం స్టార్ట్ చేస్తారు. అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. సడన్ గా క్యూంగ్ పైకి చూస్తుంది. ఫెయిరీ స్లోగా వస్తూ ఉంటుంది. ఈ మూవీలో జీసు ఫెయిరీలా యాడ్ చేస్తుంది. అచ్చం జీసు ఒక ఫెయిరీలాగే కిందకి వస్తుంది. క్యూంగ్కి మాత్రమే ఆ ఫెయిరీ కనిపిస్తుంది. ఇంకా ఎవ్వరికి జీసు కనిపించదు. ఆ ఫెయిరీ ఆ పర్సన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జీసు అయిన ఫెయిరీ మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. ఫెయిరీ పవర్తో ఆ ఈవిల్ దగ్గర పనిచేసే లేడీ మీద అటాక్ చేస్తుంది. ఫెయిరీ క్యూంగ్తో మాట్లాడుతుంది. నువ్వు నన్ను చూసావు కదా, నువ్వు నాకు ఐ కాంటాక్ట్ ఇచ్చావు కదా, నువ్వు దెయ్యాల్ని చూడగలవు, పీపుల్ని చూడగలవు, దేవుళ్ళని కూడా చూడగలవు. అలాంటి కళ్ళు ఆ ఈవిల్కి ఆశ కలగటం తప్పులేదు. నాకే నీ కళ్ళని తీసుకొని నాయి చేసుకోవాలని ఉంది అని చెప్తుంది. అయితే సడన్ గా ఈ కంగ్ ఉంటాడు కదా, అసలు మీరు జనాల కళ్ళు ఎందుకు తీసుకోవాలి, మీవి ఎందుకు చేసుకోవాలని అంటాడు. క్రేజీ కదా అని అంటాడు. అసలు ఇదంతా మీ తాతయ్య వల్లే అని చూస్తూ మాట్లాడుతుంది. ఆ ఈవిల్కి ఆ టైల్స్ మ్యాన్ని డిస్ట్రాయ్ చేయడానికి క్యూంగ్ ఐస్ కావాలి. టైల్స్ మ్యాన్ని బర్న్ చేసే శక్తి ఉంది. తను ఒక గాడ్గా మారడానికి విజర్డ్స్ని హంట్ చేస్తూ ఉంటున్నాడు. కానీ మీ గ్రాండ్ ఫాదర్ మీ తమ్ముడు వల్ల దొరికాడు. మీ తమ్ముడిని పొసెస్ చేసి మీ తాతయ్యని పొడి చేశాడు. కానీ మీ తాతయ్య అంతా వీక్ కాదు. ఒక విజర్డ్ మాత్రమే టైల్స్ మ్యాన్ ద్వారా ఆ ఈవిల్ స్పిరిట్ని సీల్ చేయగలడు. టైల్స్ మ్యాన్ని యూజ్ చేసి ఆ ఈవిల్ని బంధిస్తూ ఉంటుంటే ఒక చోట స్ట్రక్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ పవర్ఫుల్ కత్తి 2 ముక్కలుగా అయిపోతుంది. తాతయ్య ఆ సెకండ్ పీస్ని తీసుకొని మీ తమ్ముని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ నైఫ్ విసిరేసి మీ తాతయ్య మీద అటాక్ చేస్తాడు. కానీ మీ తాతయ్య ఆ ఈవిల్ని ఆ టనల్ నుంచి బయటికి రాకుండా బంధించేస్తాడు.
నువ్వు ఏం చేయగలవు? ఆ టైల్స్ మ్యాన్ని కనుక్కొని దాన్ని కాలిస్తే అది కలిసిపోయి ఒక టోటల్ పీస్గా మారిపోతుంది అని చెప్తుంది. డాక్టర్ చియాన్ వాళ్ళు తెచ్చిన పేపర్ని ఆ ఫెయిరీ చూస్తుంది. దీనిలో రాసింది కేవలం రివర్స్గా మాత్రమే చదవగలరు, కేవలం నువ్వు మాత్రమే చూడగలవు అని క్యూన్కి చెప్తుంది. ఆ ఫెయిరీ అన్నట్టే క్యూన్కి మాత్రమే కనిపిస్తుంది. తను చూసింది శాండ్లో రాస్తుంది. పదాలని కరెక్ట్గా అంకుల్ అలా చదివేసరికి ఈవిల్ చేసే పూజ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. చియాన్ ఇలా అంటాడు, నేను క్యూంగ్ కలిసి టైల్స్మన్ ద్వారా ఆ ఈవిల్ని సీల్ చేసేస్తాము. ఆ టైల్స్మన్ పేపర్ని ఆ రోజు ఆ ఈవిల్ 2 పీసెస్ చేయటం వల్ల ఒక పీస్ ఎక్కడ ఉందో చెప్పండి, అది కనుక్కొని ఆ 2 పీసెస్ని కంబైన్ చేసి ఆ ఈవిల్ని సీల్ చేసేస్తామని అంటాడు. ఫెయిరీ నవ్వుతూ ఉంటుంది. చియాన్ తన దగ్గర ఉన్న నైఫ్ ఫెయిరీ మీద పెడతాడు. ఫెయిరీకి కోపం వచ్చి చియాన్ మీద అటాక్ చేస్తుంటే కాంగ్, నేను మాత్రమే నేను చూడగలను, తన మీద అటాక్ చేయటం వల్ల నీకు ఏం యూజ్ లేదు అని అంటుంది. మళ్ళీ కాంగ్ విచిత్రంగా, ఎక్కడ ఉంది అసలు ఈ ఫెయిరీ, మాకేం కనిపించట్లేదే అని కరెక్ట్గా ఫెయిరీ ఉన్న చోటే నెల్లి నించుంటాడు. ఫెయిరీ దెబ్బకి ఒకటి కొట్టేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. నలుగురికి ఆ టైల్స్ మ్యాన్ పేపర్ ఫస్ట్ పీస్ ఎక్కడ ఉందో చెప్తుంది. అది యోంగ్వాల్ మౌంటైన్ దగ్గర ఉంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇటుపక్క ఈవిల్కి వాళ్ళు యోంగ్వాల్ మౌంటైన్కి వెళ్తున్నారని తెలిసిపోతుంది. నలుగురు ఆ మౌంటైన్ దగ్గరికి వస్తారు. క్యూంగ్ ఐస్ వల్ల కరెక్ట్గా ఆ ప్లేస్ ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్తారు. చియాన్ మాత్రమే ఒంటరిగా అక్కడ ఉన్న ఒక రూమ్లోకి వెళ్తాడు. ఆ ఈవిల్ చియాన్ వీక్నెస్ అయిన చియాన్ తాతయ్యని తమ్ముడిని చూపిస్తాడు. కానీ చియాన్ అది నమ్మకుండా టైల్స్ మ్యాన్ పీస్ని తీసుకొని వచ్చేస్తాడు. నలుగురు ఆ ఈవిల్ ప్లేస్లో ఉన్న ప్లేస్కి కనుక్కొని అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ అంకుల్ హవాంగ్ కార్ మీద అటాక్ చేసి ఆపేస్తారు. క్యూంగ్ చియాన్ కార్ మీద కూడా అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ క్యూంగ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చియాన్, అంకుల్, కంగ్ కార్లో ఆ ఈవిల్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. చియాన్ అంకుల్ని కంగ్ని ఆ బయటే ఉంచి చియాన్ మాత్రమే లోపలికి వెళ్తాడు. చియాన్కి ఆ ఈవిల్కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. చియాన్ హాఫ్ నైఫ్ని అక్కడ ఉన్న మిగతా పీస్తో కంబైన్ అయ్యి చియాన్ ఆ నైఫ్తో ఈవిల్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఈవిల్ వల్ల చియాన్ దెబ్బతింటాడు. కంగ్ లోపలికి వచ్చి క్యూంగ్ సిస్టర్ని చియాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. చియాన్ 2 టైల్స్ మ్యాన్ ని కనెక్ట్ చేసి తన దగ్గర ఉన్న పవర్ఫుల్ నైఫ్ తో ఆ టైల్స్ మ్యాన్ లాక్ ని ఓపెన్ చేసేస్తాడు. ఆ టైల్స్ మ్యాన్ పేపర్ లో నుంచి వచ్చే చైన్ ఆ ఈవిల్ ని పట్టుకొని బాడీని సోల్ ని సపరేట్ చేసి ఆ ఈవిల్ సోల్ ని తీసుకొని వచ్చేస్తుంది. ఆ ఈవిల్ స్పిరిట్ ఆ టైల్స్ మ్యాన్ లోపలికే ఉండి లాక్ అయిపోతాడు. ఫైనల్ గా అందరూ హ్యాపీగా క్యూంగ్ కి హెల్ప్ చేసి వెళ్తుంటే కంగ్ క్యూంగ్ ని వాళ్ళ టీమ్ లో జాయిన్ అవ్వమంటాడు. చియాన్ హ్యాపీగా జాయిన్ చేసుకుంటాడు. ఫైనల్ గా ఈ సీన్ తో ఈ మూవీని ఏం చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్ లో ఇంకో కొత్త మూవీతో మేము ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.